ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు ఈ 10 వద్దు, నేనుండి నా ఆడబిడ్డలను నేను కొట్టించడం ఏంటనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరిని ఆ రోజు పిలిచి మాట్లాడడం జరిగింది. కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడదాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క లాఠీ దెబ్బ కూడా పడడానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పుణికిపుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు ఆ రోజు. సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను.